గడికి పీస్ వైర్ కొట్టేస్తుంది. 20 రోజుల కిందనే మోటార్ వేయించుకొచ్చిన. మళ్ళీ ఇది పీస్ వైర్ కొట్టేయబట్టే ఈ వైర్లు అన్నీ కమిలిపోతున్నాయి. ఎట్లా చేయాలి మళ్ళీ? ఇవన్నీ ఎప్పుడు రమ్మనాలి? ఏం కథ ఇది? ఉన్న పైసలన్నీ నడిచినాయి. పీస్ వైర్ కొట్టేసింది. అరే కృష్ణ, అరే కృష్ణ, ఆగు ఆగు. ఏందే ఏందో చెప్పు. ఏమో పిలిచినావు? అడవాళ్ళు నాడేస్తారు. మీరసారా నేర్పాలి. తొందర ఓతో చెప్పు ఏందో. ఇక దారయ్యకి ఫోన్ కల్పించిపోతుందా? ఇది నువ్వు కూడా పోనేమో నాకు తెలుస్తలేదా? జరకి చిన్న పని చేసిపో. మరి ఓ డబ్బా ఫోన్ కొనుక్కుంటేందో సోకుల కంటే స్మార్ట్ ఫోన్ అంటే కొంటివి, అది వాడరాదే చేయరాదే. మొత్తం నుండు. ఏందో చెప్పు. ఏమో పిలిచినావు? పొద్దుగాల నుంచి గెలుపుతున్నారా? మోటార్ పోసి పాడైతే లేదు. ఆ పొలం ఎండిపోవట్టే. నీకేమన్నా ఎరకనా? నాకేమేరక పాడైంది? నేనేమన్నా మెకానిక్ అయింది? నువ్వు పెడితే ఏమంటాను? అది మెకానిక్ ఫోన్ చెప్పి నువ్వు తెలిసిన నాకు నంబర్ తీయాలంటే పిలిచిన కదరా. నెంబర్ తీసి ఫోన్ చేయి, వాడు బండి వేసుకొని వస్తాడు. ఓ ఫోన్ అంటే వాడరాదు కానీ పాస్వర్డ్ పెట్టిండు. పాస్వర్డ్ ఏందో చెప్పు తిత్తా. పాస్వర్డ్ అంటే ఏంటి? తాళం. తాళము. తాళమా? 11111. హలో, మా బాప మాట్లాడుతాను. హలో, ఇగో పొద్దుగాల పీస్ వైర్ పోతే కొత్త వైర్ వేసిన. మళ్ళా పెడితే సప్లై చేస్తలేదు. జర తొందర పొలం ఎండిపోతుంది. జర జల్దీరా, దండం పెడతా కానీ నా పొలం అంతా ఎండిపోతుంది. బండి వేసుకొని జర రా. సరే సరే. మొన్ననే 10,000 అయ్యారా? మళ్ళా 10,000 ఏం తెచ్చి పెట్టాలి? ఏం కథ ఇంతనన్నా? ఈ దేవునికి కనికరం అనిపిస్తలేదేమన్నా? మళ్ళీ అప్పమంటే వాడు ఇత్తడో ఇయ్యడు. మొన్నటోడే వాడు నిన్న పొద్దుగాల వచ్చి ఇంటికాడ కూర్చున్నాడు. ఎంత చేయాలో ఏమో. ఏంది మళ్ళొప్పారాను? దేవతకు నీ మీద కనికరం అనిపిస్తలే, జాల అనిపిస్తలేదా? ఎట్లా అనిపిస్తుంది? ఒక్కనాడన్నా దేవత కొబ్బరికాయ కొట్టి కోని కోసినావా? బాయికాడ గిన్ని దేవతలు మైసమ్మ, ఉప్పలమ్మ, పోషమ్మ, వాళ్ళకి ఒక్కనాడన్నా కోని కోసినావా? మొన్న నువ్వుని తమ్ముడు బాయికాడ కళ్ళు తాగుతారు దేవతకు బిందు పెట్టకుండా. ఇక గిసోటి జరగకుండా ఇంకేం జరుగుతాయి? శుభా జరుగుతాయి. ఆదివారం అమావాస్య వెళ్ళిపోయి 5 రోజులు అవుతుంది. కోని కోయవు, ఇంకెప్పుడు పోతావు? నాటే పడితే నాట అయిపోయినాక పోతాం తీరా. ఇది నాటేసినాక పోతావా? చేతి పూత వచ్చినాక పోతాను. ఇంకా ఏం మాట్లాడతాను? తావుడైతే కానికు ఒక సుక్క పోతే ఏమన్నా ఏమవు? మంచిగా మళ్ళా బాగా పడ్డా నీకు. మళ్ళా 10,000. ఏం మాట్లాడుతున్నావురా? మైసమ్మ, ఉప్పలమ్మ, పోషమ్మ ఉట్టిగానే వచ్చిర్రు అనుకుంటున్నావా? మేము గొలవందే వచ్చిండ్రు అనుకుంటున్నావురా? ఉట్టిగానే వచ్చి ఇక్కడ కూర్చున్నారా? కొయ్యలేదు అనుకుంటున్నావు? ఆటలకినా వచ్చాడు. ఆటలకు వస్తేనే ఇక్కడ దేవుళ్ళకి పెట్టుకున్నాం మేము. అప్పుడు కొలిసినావు, పూజించినావు, ఓకే, అది మంచి విషయమే. మరి ఇప్పుడెందుకు పూజిస్తలేవు? అందుకే ఇట్లయితుందా? నాలుగు ముఖం వేసినవైంది, సప్పుడు చేస్తలేవు. మాట్లాడుతున్నావు నువ్వు? కొలవకుంటే గివి కొంటతనం అవుతాయి. ఇరగ మోటార్ కాలిపోడు, స్టార్టర్ కాలిపోడు. నీకు తెలిసి మాట్లాడుతున్నావు? తెలియకరా? మరి కాదా మొన్న
మొన్న గింత బిందు పెట్టినంత మాత్రానే బాబాయ్ మీదకి దేవత వచ్చి శివము మన అంతా చెప్పే ఇక కోడి పోయినంత మాత్రాన షాటర్ కాలిపోదని గ్యారంటీ ఏంది చెప్పు నాకు ఇప్పుడు చెప్పాలి. నీ గురుకులాట చూస్తుంటే దేవత కోడి పిల్లని కొయ్యమన్నట్లేదురా, నువ్వే పొక్కలో తిన్నామన్నట్టున్నది. మొన్ననే 10,000 మళ్ళా 10,000 అయితే నా బాధ నాకుంటే నీకు కోడికి పిచ్చి పట్టిందేవరా. నా కోసం తెమ్మంటారా? నేను పొక్కల జర్నీ కోసం తెమ్మంటారా? ఇప్పుడే మోటార్ ఖరాబ్ అయింది, 10,000 అవుతాయి. మళ్ళీ మోటార్ చేయించుకరా దేవతకి ఏం కోయకు. 4 రోజులు అయితే మళ్ళీ 20,000 అవుతాయి. 10,000 కాదు 20,000 అప్పుడు వెళ్తాను. నా కోసం తెమ్మంటారంట. మొన్ననే అప్పు తెచ్చి 10,000 తెచ్చి చేపించిన, ఇప్పుడు మళ్ళీ 10,000 యాడ్జల్ తేవాళ్ళు అని నేను బాధపడుతుంటే అన్ని తహసీల్ మాటలు మాట్లాడతావు నువ్వు. నేను తహసీల్ మాటలా? నేను తహసీల్ మాటలు మాట్లాడుతా అన్నాను. నీకు మంచి ముచ్చలు చెప్తే ఇలా చేదని అనిపిస్తుంది. నువ్వు నన్ను ఊరికి ఏం చేయాలి పోరా. నిన్నెవడు విలువమన్నాడు పోరా అంటాను. పెద్ద పనున్నాడు పిలిచి